రోజు జూలపల్లి మండల కేంద్రంలో పెద్దపల్లి శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు శ్రీ చింతకుంట విజయరమణారావు గారి జన్మదినాన్ని ఇక్కడ పెద్ద ఎత్తున జూలపల్లి మండల నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ప్రజల ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మార్కెట్లో కూడా మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మరి శాసనసభ్యులు విజయరమణారావు గారు గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అభివృద్ధిని ఈరోజు నియోజకవర్గంలో కావచ్చు, మా జూలపల్లి మండలంలో కావచ్చు పెద్ద ఎత్తున అభివృద్ది పనులు జరుగుతున్నటువంటి సందర్భంగా ఆయన మరి తన జన్మదినాన్ని ప్రజలందరూ హర్షించే విధంగా గ్రామ గ్రామాన యువకులు, పెద్దలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలందరూ పాల్గొని పెద్ద ఎత్తున తన జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. మరి ఇవాళ చూసుకున్నట్టయితే జూలపల్లి మండల కేంద్రానికి పెద్దపల్లి జిల్లా నుండి రావాల్సినటువంటి డబుల్ రోడ్డు గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి రోడ్డును ఈరోజు దాన్ని పూర్తి స్థాయిలో దాని నిర్మాణం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఇవాళ మా గతంలో వర్షాలు వచ్చినప్పుడైతే జూలపల్లికి అంటే ప్రజలు అంతరాయం కలిగేది, రవాణా సౌకర్యం అంతరాయం కలిగేది. మరి అలాంటి బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేపించి ఇలా పెద్ద ఎత్తున ఈ అభివృద్ది పనులు జరుపుతూ అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున అభివృద్ది పనులు చేస్తున్నటువంటి విజయరమణారావు గారికి ఆ భగవంతుడు ఎల్లవేళలా సుఖ సంతోషాలు, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలు అన్ని ప్రసాదించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, జూలపల్లి మండల ప్రజలందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. పేరు రాకపోతే